ముందు జనరేషన్‌లో ఆడవాళ్ళకి ఫినాన్షియల్‌గా అంత ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల ఇంట్లో గొడవలు గానీ, లేదంటే కొట్లాటలు గానీ, తాగొచ్చి వాళ్ళని తన్నడం గానీ ఇట్లాంటివి చాలా చూసేవాళ్ళం కదా. ఇప్పుడు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగింది మనకి. అంటే చదువుకుంటున్నారు ఆడపిల్లలు కూడా, ఈక్వల్ గా అయిపోతుంది. అంటే ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసాం మనం ఒక జనరేషన్ అప్పుడు, కానీ ఇప్పుడు ఈక్వల్ గానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటారు? ఓ మెట్టు ఎక్కువే ఆడవాళ్ళ పైన ఉన్నారు, కింద లేరు చెప్పాలంటే. అది ఎందుకంటే గొడవలు చిన్నప్పుడు అంటే మా రోజుల్లో, మేము చిన్నపిల్లలుగా ఉన్న రోజుల్లో అది పెళ్ళి అంటే చిన్నప్పుడే అయిపోయేవి. బాల్య వివాహాలు ఎక్కువ ఆ రోజుల్లో. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా మాకు మా అమ్మమ్మలు వాళ్ళు చెప్పేవారు, కూర్చోబెట్టి తోటకూర గింజలును నల్లపూసలు కలిపేసి అందులోంచి నల్లపూసలు తీసి గుచ్చమనేవారట. అంటే ఇలా తల ఉంచుకోవడం అలవాటు అవుతుంది కదా, అలా ఉంచుకొని గుచ్చుతారని. అంటే చిన్నపిల్లలకి తల ఉంచుకొని కూర్చోవాలని కూడా తెలియదు కదా, అంచేత అలా అలవాటు అవుతుంది. అది అయిపోయిన తర్వాత కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, షట్కర్మైత్ర, కులధర్మ పత్ని అని 6 ఆపాదించారు స్త్రీకి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉండాలి అని. కానీ ఎక్కడైనా చూడు మగాడు ఎలా ఉండాలనేది ఉందేమో. రామాయణంలో ఉంది, కానీ అది మన ఉంది. కానీ ఇలాగా ఈ శ్లోకంలాగా ఈ పద్యం ఉన్నట్టుగా ఎక్కడ మనం చదవలేదు. అది రామాయణంలో ఉంది. నీకు ద్వాపర యుగంలో కృష్ణుడు కానీ, రామాయణంలో రాముడు కానీ, ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక్కొక్క మెసేజ్ ఉంది. కానీ ఆ మెసేజ్ ఎవరు పాటిస్తున్నారు? అది పాపులర్ అది ఎవరు అసలు దాన్ని తొక్కేశారు. రామాయణంలో రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆయనకి ఒక భార్యే. అదే ద్వాపర యుగం వచ్చేప్పటికి ఆయనకి 8 భార్యలు. ఏంటి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే, యుగాలను బట్టి యుగ ధర్మాలు మారుతాయి. ద్వాపర యుగంలో ధర్మం వేరు, త్రేతాయుగంలో ధర్మం వేరు, కలియుగంలో ధర్మం వేరు. అలాగా ధర్మాలు మారుతూ ఉంటాయి. ధర్మాలు మారుతున్నప్పుడు ఆ కాలాన్ని బట్టి ఆ ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తారు. అంటే ఏ లిటిల్ బిట్ చేంజ్ ఉంది రాముల వారికి కృష్ణుడికి మధ్యలో. అలాగే ద్వాపర యుగానికి కలియుగానికి మధ్యలో చేంజ్ ఉంది. అప్పుడు భార్య చచ్చిపోతే మనకి కొన్ని దురాచారాలు కూడా ఉండేవి పూర్వకాలం. ఏది చితి మీద పెట్టేసి సతీసాగమనం లాంటివి ఉండేవి. అది దురాచారం అని తెలిసిన తర్వాత ఏదో రాజా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని రూపుమాపడానికి కొన్ని సంవత్సరాలు కృషి చేశారు. నెమ్మదిగా అది మాసిపోయింది. ఆ తర్వాత ఇలాగే ఎన్నో కొన్ని దురాచారాలు, అంటే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతుకున్నా కూడా, ఒకప్పుడు అంటే చితిలో తగలేశారు, ఇప్పుడు తగలేయట్లేదు. కానీ బ్రతికున్నా కూడా ఆమెను ఎలా చూసేవాళ్ళు అంటే, మీరెవరు ఎరగరు, అలాంటి సీన్ చూడలేదు మీరు. ఆమెకి జుట్టు మొత్తం తీసేసేవాళ్ళు, గుండె తెల్ల పంచె కట్టేవాళ్ళు, జాకెట్ లేదు, సింగిల్ అనమాట. ఆ తెల్ల పంచె కట్టుకొని ఈ జుట్టు అంతా లేకుండా ఇలా గుండుతో, అంటే ఒక రకమైన వికృత రూపంతో ఉండాలి స్త్రీ. అంటే భర్త లేడు కాబట్టి పరపురుషుడు ఎవరు ఆకర్షించేలాంటి లక్షణం ఆ స్త్రీలో ఉండకూడదు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఒకప్పుడు. జాయింట్ ఫ్యామిలీస్ అంటే కొన్ని జనరేషన్స్ కలిసి ఉండేవారు. తాతలు, తండ్రులు, వాళ్ళ పిల్లలు, ఇలా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు అందరూ కలిసి ఉండేవారు. కాబట్టి ఇంట్లో ఇంకొక పురుషుడు ఈ స్త్రీని చూసినట్టయితే వాడికి మనోవికారం కలగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పూటే భోంచేసేవాళ్ళు. పొద్దున భోంచేసేవాళ్ళు, సాయంత్రం భోజనం లేదు. ఇంకా మనిషిలాగా కూడా లేదు, ఇంకా లేదు. చాలా అది చెప్పాలంటే వాళ్ళని ఇంకా బలవంతంగా బంధించినట్టే, ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ఇంకా మా అమ్మగారు చెప్తూ ఉండేవారు చిన్నప్పుడు. మా అమ్మగారు రోజుల్లో స్త్రీలు 3 రోజులు బయట ఉండే పరిస్థితి వస్తే వాళ్ళకి వేరే ఒక గది ఉండేది. ఇంట్లో తిరగకూడదు వాళ్ళు. ఆ స్నానం చేసి ఇంట్లోకి వచ్చే సమస్య లేదు. 3 రోజులు వేరే ఉండాలి. ఆ 3 రోజులు కూడా వాళ్ళకి వేరే ఒక గది ఆ పేరు మీద ఉండేది. ఆ గదిలోనే ఉండాలి. వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడకూడదు, సంబంధం లేదు బయట ప్రపంచంతో. వాళ్ళు భోజనం చేయాలంటే ఆకు ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలి, కంచాల్లో తినకూడదు కదా, పనికిరాదు. అంచేత ఎవరినైనా ఎవరింటికైనా వెళ్ళి, అది రోజుల్లో అందరికీ అరటి చెట్లు ఉండేవి, ఒక అరటాకు కోసుకొని తెచ్చుకుంటే అరటాకులో వీళ్ళు అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆవిడొచ్చి కూర్చొని తినాలి. అంతంత కష్టాలు పడ్డారు ఆ రోజుల్లో. మా అమ్మగారు చెప్తుండేవారు, ఆవిడకి కోపం వచ్చి రోజు ఆకు అడుక్కోవడానికి ఎవరింటికి పోతామని ఓ రోజు ఆకు కొనుక్కొని 3 ముక్కలు చేసుకుని పగలై తినేవారు, సాయంత్రం తినేవాడు కాదు ఆవిడ. మళ్ళీ సాయంత్రం తింటే ఇంకొక ఆకు ఖర్చు అవుతుందని మళ్ళీ బయటికి వెళ్ళి అడగాలి అని. సో అంత భయంకరమైన రోజులు అనుభవించారు ఆ రోజుల్లో. కాలం మారుతున్న కొద్దీ చదువులు, ఇక చదువులకు వస్తే అసలు చదువులే లేవు. చదువులు ఎక్కడున్నాయి? మహా అయితే ఈ పెద్ద బాలశిక్ష చదివేవారేమో, అంత తప్ప స్కూల్కి వెళ్ళడం చదువుకోవటాలు అన్నవి లేవు. లేకపోవడంతో ఆర్థిక స్వతంత్రం కూడా లేదు. ఆర్థిక స్వాతంత్రము లేదు. ఒకవేళ ఏదైనా భర్త ఏదైనా అన్నా కూడా భరించడమే తప్ప బయటికి రావడం తెలీదు.
నువ్వు సహనం ఉండాలమ్మా, భూదేవంత సహనం ఉండాలి ఆడదానికి, నువ్వు అలా తిరగబడకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు అన్న తర్వాత దీనికి కూడా అంతే కాబోలు అని సహనంగా ఉండాలని వాడు ఉచిపుచ్చుకుని కొట్టినా భరించడం తప్ప రివర్స్లో తెలీదు. ఆర్థిక స్వతంత్రం కూడా లేదు కదా, నేను బయటకు వెళ్ళి నా బతుకు నేను బతుకుతాను, ఎలా బతకాలి? పుట్టింటి వారి సపోర్ట్ లేదు. నువ్వు వచ్చేసాయి మేము చూసుకుంటానులే అనే సపోర్ట్ పుట్టింటి నుంచి కూడా లేదు. చావో రేవో నువ్వు అక్కడ చావాల్సిందే తప్ప మా ఇంటికి రావద్దు అనేవాడు పుట్టింటి వారు కూడా. సో ఏ రకంగానూ కూడా ఈమెకి స్వతంత్రమూ లేదు, బయటకు వచ్చి బతికే ధైర్యమూ లేదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు. సో ఫ్యామిలీలో అలా కొట్టినా తిట్టినా అలా పడుండడమే అలవాటు అయిపోయింది ఆడదానికి. తప్ప రైట్ అన్నది పక్కన పెడితే అలాగే ఉండేది, అంతకంటే వేరే మార్పు కూడా లేదు, అవకాశం లేదు, ఏ ఆడదానికి అవకాశం లేదు. అంచేత భరిస్తూ బ్రతకడం అలవాటు అయిపోయింది కాబట్టి అది ఏదో పితృస్వామ్య వ్యవస్థలాగా మగవాడే ఇష్టం వచ్చినట్టు వాడు పెత్తనం చేయడం ఉండేది. క్రమేపీ మా రోజులు వచ్చే టైంకి కొంచెం ఆడపిల్ల బయటకు వెళ్ళడం చదువుకోవటం వచ్చింది. ఆ చదువు కూడా మహా అయితే హై స్కూల్ వరకే చదువుకునేవారు, ఆ తర్వాత పెళ్లి చేసేసేవాళ్ళు. కొంతమంది హై స్కూల్ దాటి కాలేజీ దాకా వచ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ కూడా ఆడపిల్లలు కాస్త చదువుకు పేరు చెప్పి బయటికి రావటం, ఉద్యోగాలు చేయటం నెమ్మదిగా అలవాటైంది. కష్టం చూసారు కాబట్టి మారదలుచుకున్నారు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు, వీళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు. అయితే చదువుకుని ఉద్యోగాలు చేసిన కొద్దీ మనస్తత్వాలు కూడా మారడం మొదలుపెట్టాయి. అంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఆ రోజుల్లో పడ్డారు కాబట్టి ఈ రోజుల్లో ఎందుకు పడాలి అని ఒక మాకు స్వేచ్ఛ ఉంది, మాకు స్వతంత్రం ఉంది, మాకు ఇష్టమైతే ఉంటాం, కష్టమైతే వేరే వెళ్ళి మా బతుకు మేము బతుకుతాం అనే ధోరణి ఆడపిల్లల మనసులో బాగా వచ్చేసింది. సో అది ఎలా మార్పు వచ్చిందంటే, అంటే ఒక మంచి కోసం చేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్, మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు ఆడది చదువుకోవటం అవసరమే, కానీ ఆ చదువులు ఎక్కడి దాకా వచ్చాయంటే నీ లెక్కేంటి అనే ధోరణి వచ్చేసింది. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్, మొగుడికి 40,000 జీతం అయితే ఆమెకి 50,000 జీతం అనుకో, నీకంటే నాకే జీతం ఎక్కువ. ఈ డిఫరెన్సులు రియల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయాయి. ఈ డిఫరెన్స్తో సంబంధం లేకపోయినా రియల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయేవి. నీకంటే నేనే ఎక్కువ అన్న ధోరణి వచ్చేసింది. చదువుతో పాటు ఈగోస్ పెరిగిపోయాయి. ఈగో ప్రాబ్లం, విపరీతమైనటువంటి ఈగో ప్రాబ్లం ఇప్పటి జనరేషన్కి. నేను అనకూడదేమో కానీ విపరీతమైనటువంటి ఈగో ప్రాబ్లం. ఎక్కడ తగ్గాలి అనేది లేదు. నువ్వు ఒకటంటే నేను రెండు అంటాను, నువ్వు నన్ను ఒకటి కొడితే నేను నిన్ను రెండు కొడతా. ఈగో అంతే, ఇద్దరికి ఈగో ప్రాబ్లమే. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడో చెప్పాను కూడా. ఇది ఎవరికో ఒక పిల్లలకి పెళ్లి సెటిల్ అయింది. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి అయ్యేదాకా మాట్లాడుకుంటుంటారు కదా, ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉంది. అబ్బాయి వాళ్ళకి కుక్క పిల్లని పెంచడం అలవాటు. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే అస్తమానం మా జిమ్మి ఇది చేస్తుంది అది చేస్తుంది అని కుక్క ముచ్చట్లు చెప్పేవాడు. ఈ అమ్మాయి కుక్కలంటే ఇష్టం లేదు. అంచేత విని చివరికి ఒళ్ళు మండి ఒక రోజు అంది, నా కుక్కలు అంటే ఇష్టం లేదు, నా కుక్కల గురించి చెప్పుకో అంది. ఇష్టం లేదంటే ఎలా, రేపు పొద్దున పెళ్ళైతే నువ్వు ఈ ఇంటికే వస్తావు కదా అన్నాడు. దానికి కోపం వచ్చింది ఆ మాట అన్నాడు. అప్పటికి నీ కుక్క కావాలా నేను కావాలా తెలుసుకో అంది. నాకు నువ్వు ఒక్కర్లేదు కుక్క కావాలన్నాడు. సంబంధం క్యాన్సిల్. అక్కడ ఏంటి, ఈగో ప్రాబ్లమే కదా. కూర్చుని ఆ కుక్క సంగతి ఏం చేద్దామో అని కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే చిన్న విషయానికి అక్కడ ఈగోలు వచ్చేసాయి. నీకు కుక్కే ముఖ్యమైతే నేను అక్కర్లేదంది, నా కుక్కే ముఖ్యం నువ్వు అక్కర్లేదని ఆయన అన్నాడు. అంతే, ఎఫర్ట్ అయిపోయింది. అలాంటి ఇవి కోకొల్లలు. చిన్న చిన్న విషయాలకి సర్దుబాటు అనేది లేకుండా, పెద్దవాళ్ళు ఉన్నారనుకో, ఇంత కుక్క గురించి మీరెందుకే పెళ్లి మానుకుంటారు, ఇంత ప్రయత్నం చేసుకున్న తర్వాత అని వాళ్ళంటే, నాకు అనవసరం, నాకు ఇష్టం లేదు పెళ్ళి, నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటావా నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఉమెన్స్ హాస్టల్లో ఉండి నా బతుకునే బతుకుతా, అసలు నువ్వు వద్దంటే మీ ఇంటికే రాను అన్న ధోరణి ఆడపిల్లల్లో బాగా వచ్చింది.